ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఘజియాబాద్, నోయిడా ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5:36 ప్రాంతంలో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దౌలా కువాన్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. అయితే దేశ రాజధానిలో భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇల్లు కంపించడంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ప్రధాని స్పందిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని కోరారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు. పోస్టులో ఢిల్లీ సమీప ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటూ భద్రతా జాగ్రత్తలు పాటించాలి. మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారని, అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు అని ప్రధాని అన్నారు.